హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మాది ఢిల్లీలో డే 3 అండి. డే 1, డే 2 ఏం చేసామో, ఎక్కడికి వెళ్ళామో నేను క్లియర్గా ముందు వ్లాగ్స్లో అప్లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. డే 3లో మేము కొంచెం లేట్గానే లేచేసి, ఎందుకంటే ముందు 2 డేస్ అయితే సరిగా నిద్రే లేదు. సో అందుకని డే 3 అయితే కొంచెం లేట్గానే లేచేసి అరౌండ్ 9 o'clock లేచి ఫ్రెష్ అయిపోయేసి కరోల్బాగ్ మార్కెట్ ఏరియాలోనేనండి మేము హోటల్ రూమ్ బుక్ చేసుకుంది. మేము ఎందుకు ఇక్కడ హోటల్ రూమ్ బుక్ చేసుకున్నామో ముందు వ్లాగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఎందుకంటే పనికర్ ట్రావెల్స్ వాళ్ళది క్యాబ్ అండ్ బస్ సర్వీస్ తీసుకున్నాము. వాళ్ళ ఆఫీస్ అయితే ఈ కరోల్బాగ్ మార్కెట్ ఏరియాలోనే ఉంది కాబట్టి మేము ఇక్కడే రూమ్ అయితే తీసుకున్నాము. మేము తీసుకున్న రూమ్ పేరు హోటల్ గ్రాండ్ ప్రెసిడెంట్ అండి. చాలా బాగుంది. తర్వాత ఇక్కడైతే ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసామండి. బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా షాపింగ్ అయితే చేసుకుందామని డిసైడ్ అయిపోయాం. ఇంకా లాస్ట్ డే మేము షాపింగ్, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. నైట్ 8 o'clock అండి మాకు ఫ్లైట్. కాబట్టి మేము ఇక్కడ 2 to 3 o'clock వరకు ఇంకా షాపింగ్ ఏరియాలో స్పెండ్ చేసి, ఇదిగోండి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాం. శరవణ భవన్ అనేసి చాలా బాగుందండి. మన సౌత్ ఇండియన్ ఫుడ్డే ఉంది. ఆనియన్ ఉత్తప్పము, ఇడ్లీ, దోశ చాలా బాగుంది. శరవణ భవన్ అనేసి చాలా బాగుంది హోటల్. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే బాగా తినేసేసామండి. అలాగే టీ కూడా తాగేసేసి ఇంకైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేసామండి. తర్వాత మేము రూమ్ చెక్అవుట్ కూడా యాక్చువల్లీ 11 o'clockకి, బట్ హోటల్ మేనేజర్ని పర్మిషన్ అడిగాము 2 o'clockకి చెక్అవుట్ చేస్తామని. సో అతను కూడా అగ్రీ చేశాడండి. చాలా మంచివారండి హోటల్ మేనేజర్ కూడా. బుక్ చేసుకున్న హోటల్ పేరు వచ్చేసి గ్రాండ్ ప్రెసిడెంట్ అండి, కరోల్బాగ్ మార్కెట్ ఏరియా. ఇంకా అన్నీ కూడా వాకబుల్గా చేసుకున్నాం. ఇదిగోండి ఇక్కడైతే మా హస్బెండ్కి షాపింగ్ అయితే చేశాను. అలాగే మా బాబుకి, మా హస్బెండ్కి షాపింగ్ అయితే చేసేసుకున్నాము. ఇదిగోండి బ్యాగ్ నిండా వాళ్ళకి షాపింగ్ అయితే చేసేసాము. అలాగే మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పాటికి వాళ్ళు షాపింగ్ అయితే చేసుకొని ఇంకా అందరం కూడాను రూమ్కి వచ్చేసి చెక్అవుట్ చేసేసి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. టర్మినల్ 1 అండి, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 1కి అయితే వెళ్ళాలి. ఇదిగోండి మా హోటల్ మేనేజరు, ఈ వెరీ గుడ్ పర్సన్ అండి చెప్పాలంటే. ఇంకైతే క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము కంప్లీట్గా అంటే 3 days ట్రిప్ అండి. 2 nights 3 days లాగా. ఎట్లా అంటే ఇప్పుడు మేము సండే అర్లీ మార్నింగ్ 5:30కి ఫ్లైట్ అండి బెంగళూరులో. ఆ తర్వాత ట్యూస్డే నైట్ 8 o'clockకి ఢిల్లీలో ఫ్లైట్ అండి. ఇంకంటే మేము ఢిల్లీలో 8 o'clock ఎక్కితే నైట్ 10:30 అరౌండ్ మేము బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే దిగేస్తాము. ఇప్పుడైతే చెప్పాను కదా, ఇక ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. లంచ్ అయితే చేయలేదండి. షాపింగ్, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయి రూమ్ చెక్అవుట్ చేసేసి క్యాబ్ బుక్ చేసుకొని ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఢిల్లీలో లాంజ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలనేసి ఉందన్నమాట. మాకున్న కార్డ్స్లో ఏమైనా కాంప్లిమెంటరీ ఉంటుందేమో చెక్ చేసి ఉంటే మటుకు సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాంచ్కి అయితే వెళ్ళిపోతాము. ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాంచ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు చూపిస్తాము. అది మినీ వ్లాగ్ రూపంలో మీకైతే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి మన ఢిల్లీ లాంచ్ ఎక్స్పీరియన్స్. అట్లాగే బెంగళూరు టర్మినల్ 1 ఎయిర్పోర్ట్ లాంచ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసా అండి. ఇది అదే చెప్పాను కదా, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 1 అండి ఇది. ఇంకా ఇట్లయితే వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా మేమైతే లగేజ్ అయితే తీసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళేసి ఫస్ట్ అయితే లగేజ్ చెక్ఇన్, తర్వాత సెక్యూరిటీ చెక్ఇన్ చేసేసి ఇంకా లాంజ్కి అయితే వెళ్ళాలనేసి డిసైడ్ అయిపోయి అప్పటికి టైం వచ్చేసి మాకు 3 o'clock అట్లా అయిపోయిందండి. 3:30 అట్లా అయిపోతుంది. ఇంకా మేము లగేజ్ చెక్ఇన్కి కూడా టైం పట్టింది, సెక్యూరిటీ చెక్ఇన్కి టైం పట్టింది. ఎందుకంటే క్రౌడ్ అయితే చాలానే ఉన్నారు. ఇవంతా క్లియర్ చేసుకొని ఇంకా లాంజ్కి వెళ్ళి ఒక 1.5 hours స్పెండ్ చేసి మళ్ళీ బోర్డింగ్ టైం కల్లా వెళ్ళాలి కాబట్టి ఇంకా అట్లాగా అందుకని కొంచెం అర్లీగానే వచ్చేసామండి ఎయిర్పోర్ట్కి. ఇదిగోండి ఎయిర్పోర్ట్ లోపల ఇది టర్మినల్ 1 అని చెప్పాను కదా. ఇక్కడ మేము బుక్ చేసుకున్న ఫ్లైట్ వచ్చేసి ఆకాశ ఎయిర్ అండి. ముందు వచ్చిన ఫ్లైట్ కూడా ఆకాశ ఎయిర్ అండి. మాకు ఫ్లైట్స్కి పర్ హెడ్ 10,000 అయితే పడిందండి. పోనూరు రాను టూ అండ్ ఫ్లో అండి నేను చెప్పేది. పోనూరు రాను కలిపి పర్ హెడ్ 10,000 అయిందండి. మా ఓవరాల్ ఢిల్లీ కి తర్వాత ఇక్కడ ట్రావెలింగ్స్కి, ఫ్లైట్స్కి అంతా కలిపి పర్ హెడ్ అయితే మాకు 15,000 పడింది. ఎక్సెప్ట్ షాపింగ్ అండి. షాపింగ్ అంటే
ఇష్టానికి వాళ్ళు చేసుకునేది కదండి. అంటే కొంతమంది తక్కువ చేసుకుంటారు, ఎక్కువ చేసుకుంటారు. నేను నార్మల్గా అంటే ఢిల్లీకి ఫ్లైట్లో, అంటే బెంగళూరు టు ఢిల్లీ ఫ్లైట్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్లైట్లోకి రిటర్న్ వచ్చేసి దానికి టూ అండ్ ఫ్లో ఫ్లైట్స్ ప్లస్ ఇక్కడ క్యాబ్ ఛార్జెస్, తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి క్యాబ్ ఛార్జెస్, తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి క్యాబ్ ఛార్జెస్, ఇంకా ఓవరాల్ ఎక్స్పెన్సెస్ ప్లస్ అంటే ఇంకా ఫుడ్ అవన్నీ కలిపి నేను పర్ హెడ్ అయితే మాకు 15,000 అయితే పడిందండి. 15,000 అయితే పడింది పర్ హెడ్. అంటే ఇంకా నేను దీంట్లోకి షాపింగ్ అయితే ఇంక్లూడ్ చేయలేదండి. షాపింగ్ అనేది ఎవరి పర్సనల్ వాళ్ళది కాబట్టి ఇంకా అంటే మామూలుగా ఇక్కడ పనికా ట్రావెల్స్ వాళ్ళది క్యాబ్ కానీ, తర్వాత ఆగ్రా మథురాకి వెళ్ళిన బస్సు ఛార్జెస్ కానీ, ఈ తర్వాత ఇక్కడ హోటల్ ఫుడ్ కానీ, హోటల్ రూమ్స్కి సంబంధించింది కానీ, ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయ్యేసరికి మాకు ఫ్లైట్స్కి పోను రాను ఫ్లైట్స్ అవన్నీ కలిపి పర్ హెడ్ అయితే మాకు 15,000 వరకు పడిందండి. అంటే అట్లాగే ఆగ్రాలో టికెట్స్, తర్వాత ఆగ్రా ఫోర్ట్ దగ్గర అదే తాజ్మహల్ దగ్గర టికెట్స్, ఆగ్రా ఫోర్ట్ టికెట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని అరౌండ్ 15,000 to 16,000 అయితే పడిందండి. తర్వాత ఇంకా షాపింగ్ అంతా చేరి ఇంకా అది ఎవరి పర్సనల్ వాళ్ళది. నార్మల్గా అయితే పర్ హెడ్ అయితే మాకు 15,000 పడిందండి. క్యాబ్స్ అయితేనేంది, ఫ్లైట్స్కి అయితేనేంది అంతా కలిపి. ఇంక ఇప్పుడైతేనండి ఎయిర్పోర్ట్ లాంచ్ దగ్గరికి అయితే మేము చూస్తూ ఉన్నాము. ఇదంతా కూడాను ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అండి. ఇక్కడ మేము లాంచ్కి అయితే ఫస్ట్ ఒక చోటకు వచ్చాము. అక్కడ వాళ్ళు ఇక్కడ 2 లాంచెస్ అయితే ఉన్నాయండి. ఒక కింద లాంచ్లో అయితే వాళ్ళు అదే క్లోజ్, మీరు పైకి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పారు. సో ఇంకా అక్కడి నుంచి మేము పైకి అయితే వచ్చాం. ఇక్కడ ఈ ఇది కిందండి. ఇది తర్వాత ఇంకా పైన లాంచ్కి అయితే వచ్చాం. అక్కడైతే ఓపెన్ లాంచ్ ఉంటుందండి పైన, అది కూడా చాలా బాగుంది. సో అక్కడైతే మేమైతే లాంచ్లో ఫుడ్ అయితే మేము ముగ్గురము ఎంజాయ్ చేసామండి. సో ఆ లోపల ఫుడ్, లోపల లాంచ్ ఎలా ఉంది, ఓపెన్ లాంచ్ అవన్నీ కూడా మీకు మినీ వ్లాగ్ రూపంలో మీకు నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తానండి. ఇది పైన ఇంకొక లాంచ్ అండి, ఇది ఓపెన్ లాంచ్ అని చెప్తున్నాను కదా. కింద లాంచ్ అప్పుడు ఫుడ్ లేదన్నారు, వాళ్ళు పైకే వెళ్ళాలి అన్నారు. ఇదంతా కూడాను ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాంచ్ అండి, టెర్మినల్ 1. ఇక్కడ సరే ఇంకా నేనైతే మినీ వ్లాగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకా లాంచ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ కొన్ని అయితే ఫొటోస్ అయితే తీసుకొనేసి కొంచెం సేపు అయితే స్పెండ్ చేసి ఇక బోర్డింగ్కి 1 hour టైం ఉందండి. ఇంకా బోర్డింగ్కి అయితే టైం అయిపోయింది. ఇకైతే బోర్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది చూడండి ఇక్కడ టెర్మినల్ 1 ఢిల్లీ ఎయిర్పోర్టు. ఇక్కడ నుంచి మనమైతే ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. ఇంకా ఇదండి మా ఢిల్లీ ట్రిప్పు. మీకు ముందు వ్లాగ్లో అన్నీ కూడాను క్లియర్గా ఎలా మేము బుక్ చేసుకున్నాము, క్యాబ్స్ బుక్ చేసుకున్నాము, ఆగ్రా మథురాకి ఎలా వెళ్ళాము, ఢిల్లీ సైట్ సీయింగ్కి ఎట్లా వెళ్ళాము అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అవి ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇదిగోండి ఇంకైతే ఫ్లైట్ ఎక్కేసి ఇక బ్యాక్ టు బెంగళూరు అనమాట. ఇదిగోండి బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోయాం. బాగా ఫ్లైట్లో నిద్రపోయామండి. ఇంకా 10:30 అరౌండ్ 10:30కి మేమైతే ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయేసి ఇక్కడ నుంచి క్యాబ్ అయితే బుక్ చేసేసుకొని ఇంకైతే బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఇదండి మా యొక్క ఢిల్లీ ట్రిప్ డీటెయిల్స్. అట్లాగే ఢిల్లీ లాంచ్ది మినీ వ్లాగ్ రూపంలో మీకు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఇది మా ఓవరాల్ ఎక్స్పెన్సెస్ అయితే మీకు చెప్పాను కదా. ఎక్సెప్ట్ షాపింగ్ పర్ హెడ్ మాకు 15,000 అయితే పడిందండి. ఫ్లైట్స్కి అయితేనేంది, క్యాబ్స్కి అయితేనేంది, తర్వాత ఆగ్రా మథురా బస్ అయితేనేంది అన్నీ కూడాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.